హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో ఏమి చేసిండే చూడండి. మార్నింగ్ టిఫన్కి వచ్చి అన్నదాత ఉండరు. డొనేటెడ్ బై శరదా పెసరికి కవిత యానివర్సరీకి వచ్చేసిందే డొనేట్ చేసిండే వాళ్ళు శరదా పెద్దమ్మ, సుబ్రహ్మణ్యం పెద్దనాన్న, సాయి ప్రసాద్ సన్ను కొడుకు, సుగుణమ్మ అమ్మ, వీళ్ళందరూ అన్నదానం చేసినారు. కవిత అనే వాళ్ళ పేర్ల కవిత వాళ్ళు దైవాధీనాలని వాళ్ళ ఆత్మ పవిత్రమైన ఆత్మ శాంతించాలని చెప్పేసి అన్నదానంలో వచ్చి పెట్టిన టిఫన్ పొద్దున్నే ఫ్రెండ్స్. అన్నదానం చేసిన వాళ్ళకి కృష్ణ భగవానుడు 100 ఏళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి చల్లగా కాపాడాలని వేడుకుంటున్నాము. ఆశ్రమానికి అన్నదానం చేసిన మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ అన్నదాత అన్నదాత సుఖీ భవ శతమానం భవతి శతమానం భవతి శతాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ శతమానం భవతి శతాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ. అమ్మ వీళ్ళకి అన్నదానం చేసిండ కవిత వాళ్ళ పేర్లో అన్నదానం చేసిండారు. అది ఎవరెవరు అంటే శరదా పెద్దమ్మ, సుబ్రహ్మణ్యం పెద్దనాన్న, సాయి ప్రసాద్ సన్ను కొడుకు, సుగుణమ్మ అమ్మ. వీళ్ళకి ఆశీర్వాదం ఇవ్వండిమా, ఆశీర్వదించమ్మా. ఈరోజు అన్నదానం చేసండి వాళ్ళు అన్నదానం చేసండి ఫలితం మీకు అవుతుంది. మీ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో భోగభోగ్యాలతో తులతోగలని హాయిగా ఉండాలని ఆ కృష్ణ పరమాత్మని వేడుకుంటామమ్మా. మీరు అందరూ బాగుండాల. అన్నం పరబ్రహ్మ స్వరూపం. నమస్కారం చేసుకొని తినమ్మా. ఫ్రెండ్స్, ఇప్పుడంతా వచ్చేసి అత్తమ్మ టిఫిన్ అంతా ఫస్టే వడ్డీ చేస్తారండి. ఎందుకంటే మనం ఖాళీ ప్లేట్ ముందర పెట్టుకొని మనం వీడియో చేస్తూ ఉంటాం కదా, అలా వద్దు అని చెప్పేసి అత్తమ్మ టిఫిన్ కానీ భోజనం కానీ అన్నీ వడ్డీ చేసిన తర్వాత వాళ్ళ పేర్లు చెప్పి ఆశీర్వదించి తర్వాత భోజనం తినే అవ్వాతాతలు అని చెప్పేసి ప్లేట్ ఖాళీగా ఉండకూడదు అని చెప్పేసి వడ్డీ చేస్తారండి ఫస్టే. కవిత వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా ఆశ్రమానికి అన్నదానం టిఫిన్ చేసి పెట్టినారు. చాలా సంతోషంగా ఉంది. అవతారులందరూ తృప్తిగా ఫోన్ చేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఉడుకుడుకు పులాబ్నే చట్నీ నాష్టకి అమ్మోళ్ళు అంతా ఇంత వడ్డించిండారు తింటాము. సరేమ్మా. ఇంకా బోండా బజ్జీ ఏమి పెట్టలేదండి. ఇప్పుడైతే రోజు 3 టైమ్స్కి బోండా బజ్జీ వడ ఇవి అయితే ఉన్నాయి కదా, అందుకే ఈరోజైతే ఏమి పెట్టలేదండి వడ బజ్జీ బోండా.